బయటకు వెళ్ళి మనీ సంపాదించాలనే ఆడవాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. బట్టలు సెల్ఫ్‌లో సర్దుకున్నప్పుడు ఈ టిప్స్ పాటిస్తే సరిపోద్ది. బట్టలు ఇలా సర్ది పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు మళ్ళీ సర్దాల్సిన పని లేకుండా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ బట్టలన్నీ నేను సర్దుదాం అనుకుంటున్నాను. నాకైతే ఒక 2 డేస్ టైం అయితే పట్టిందండి ఇవన్నీ సర్దడానికి. ఫోల్డింగ్ చేసి ఈ సెల్ఫ్‌లో బట్టలైతే నేను 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక వీడియో చేసి పెట్టానండి వేరే ఛానల్‌లో. అప్పుడు నేను సర్దాను. సర్దిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ సర్దుతున్నానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులైనాయి కాబట్టి బట్టలైతే ఇలా చిందరవందర అయిపోయాయండి. ఇప్పుడైతే బట్టలు ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాంట్లు ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాంటుని డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకొని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా 4 ఫోల్డింగ్ మీద వేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీట్‌గా మనం ఫోల్డింగ్ చేసామనుకోండి, మనం ఒక పని నేర్చుకున్నట్టు ఉంటుంది. మనకైతే ప్రాక్టీస్ అయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకవేళ షాపింగ్ మాల్‌కి వెళ్ళి మనం వర్క్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అటువంటప్పుడైతే ప్యాంట్లైనా టీ షర్ట్లైనా ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. మన కస్టమర్కు చూపించిన తర్వాత మనమైతే ఫోల్డింగ్ చేసి పెట్టాల్సి ఉంటుందండి. అసొంటప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మనం ఇంట్లోనే ఇలా ఫోల్డింగ్ నేర్చుకున్నాం అనుకోండి, మనకైతే నెలకు 10,000 నుండి 15,000 వరకు అయితే మనం సంపాదించగలుగుతామండి. అందుకోసమనే ఈ టిప్ అయితే బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ కిడ్స్ వేర్ షాపింగ్ మాల్లో ఎక్కడైనా పని చేయాలనుకుంటే కూడా ఈ చిన్నపిల్లల బట్టలు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. టీ షర్టు నేను చూపించిన విధంగా మీరు ఈజీగా ఫోల్డింగ్ చేసి కస్టమర్స్కి అయితే చూపించవచ్చండి. చూడండి, ఇలా మనం ఎంతో కొంత మనీ అయితే సంపాదించగలుగుతామండి. అలాగే మనం బట్టలను సెల్ఫ్‌లో సర్దుకునేటప్పుడైతే మనం నీట్‌గా ఇలా ఫోల్డింగ్ చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, అవైతే 1 ఇయర్ వరకు కూడా ఇలాగే ఫోల్డింగ్ ఉంటాయండి. మనం తీసిన వెంటనే మళ్ళీ బట్టలనైతే నీట్‌గా మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మనమైతే ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వెంట ఒక రోజు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందండి. బట్టలు అయితే నీట్‌గా ఉంటాయి. మనం బట్టలు వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరవేస్తాం కదా, ఆరవేసిన వెంటనే అవి ఆరిపోయినాక మనం ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మనం ఫోల్డింగ్ చేయాలండి. కుర్చీల మీద, బెడ్ల మీద వేసామనుకోండి, అవైతే ఇంకా ఎక్కువ ముడత పడిపోతాయి. కాబట్టి మనం తెచ్చిన వెంటనే అదే వేడి మీద మనం బట్టలు ఫోల్డింగ్ చేసామనుకోండి, మనకైతే ఫోల్డింగ్ నీట్‌గా ఉంటుంది. బట్టలు కూడా కొంచెం ఐరన్ అయినట్టుగా ఉంటాయండి. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇలా బట్టలన్నీ నేనైతే ఏ రోజు ఆ రోజే ఫోల్డింగ్ చేసి పెడతానండి. ఒకవేళ చైర్ మీద వేసాననుకోండి, అవైతే బాగా నలిగిపోతాయి. అలాంటప్పుడైతే కొంచెం నిదానంగా చిన్నగా ఐరన్ చేసిన తర్వాత మాత్రమే ఇలా నేను ఫోల్డింగ్ చేస్తానండి. ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాను. ఇలాగే అన్నింటిని కూడా ఒకేసారి సర్ది పెట్టుకుంటానండి. ఇలా షర్టులు కూడా నేను ఐరన్ చేసి పెట్టుకుంటాను. ఈరోజైతే మీకైతే ఇలా ఫోల్డింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది కాటన్ షర్ట్ కాబట్టి ఈజీగా ఇలా ఫోల్డింగ్ అయిందండి నీట్‌గా. అదే మామూలు షర్టులు అయితే కంపల్సరీ ఐరన్ చేయాల్సి ఉంటుందండి. షర్టులకైతే, టీ షర్ట్స్కి అయితే ఐరన్ అవసరం ఉండదు. చిన్నపిల్లల షార్ట్స్ కూడా ఐరన్ అవసరం ఉండదండి. ఇలా నీట్‌గా మనం ఫోల్డింగ్ చేసామనుకోండి, మనకైతే బట్టలు అయితే ఎప్పుడు కూడా నీట్‌గా కనిపిస్తాయండి. ఎవరైనా వచ్చినా కానీ మనం హడావిడి పడకుండా బట్టలు అయితే మనకు నీట్‌గా ఉంటాయండి. మనం ఎప్పుడైనా పిల్లలకు బట్టలు తీసియాల్సి వస్తే, రోజు నేనైతే పిల్లల బట్టలైతే తీసి నేను స్నానం చేసే లోపైతే బెడ్ మీద పెట్టి రెడీగా ఉంచుతానండి. వాళ్ళు వచ్చిన తర్వాత వేసుకుంటారు. వాళ్ళని తీయమన్నాను అనుకోండి, మొత్తం కింద పడేస్తారు. అన్నీ మళ్ళీ నేను సర్దుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్నప్పటికీ నేను వెంటనే సర్ది పెడతానండి. మళ్ళీ ఎక్కువ టైము తీసుకోను. ఎందుకంటే ఒకటి తీస్తే 10 పడేట్టుగా అయితే నేను బట్టలైతే పెట్టానండి. నిదానంగా సర్దుకుంటానండి. ఇలా మొత్తం అయితే ఒకేసారి ఫోల్డింగ్ చేశానండి ఈరోజైతే. నిన్న కొన్ని చేశాను, ఈరోజు కొన్ని చేశాను. ఒక సైడ్ సెల్ఫ్‌లకన్నింటికి కవర్స్ అన్నీ వేసిన తర్వాత, ఇవి సర్దిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మిగతా సెల్ఫ్‌లు సర్దుతానండి. ఒకవేళ ఈ సెల్ఫ్ సర్దేలోపు టైం కంప్లీట్ అయితే మళ్ళీ రేపు సర్దుకోవచ్చు కదా, అందుకోసమని అన్నీ ఒకేసారి తీయకుండా కొన్ని తీసి సర్దుకున్న తర్వాత మరికొన్నింటినైతే తీసి సర్దుకుంటానండి. చూడండి, నేను మార్నింగ్ మొదలుపెట్టాను, ఇప్పటి వరకు బట్టలు సర్దుతూనే ఉన్నాను. ఈవినింగ్ 6 అయిందండి సర్దేసరికి.
అందుకోసమనే నేను ఒకేసారి ఇలా సర్ది పెట్టుకుంటాను. ఇక ఈరోజైతే వెంటనే మడత పెట్టుకుంటానండి. చూడండి ఇలా 5 సెల్ఫ్ సర్దడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడైతే రెండో సెల్ఫ్లో అయితే మా చిన్నోడి అయితే పెడుతున్నాను బట్టలన్నీ. ఇలా పెట్టేసిన తర్వాత ఇక తర్వాత మూడో సెల్ఫ్ అలాగే సర్దుతానండి. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి ఇలా సర్ది పెట్టామనుకోండి మనకైతే ఈజీగా ఉంటుంది. ఎవ్వరి బట్టలు వాళ్ళ సెల్ఫ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళే తీసుకుంటారు కాబట్టి మనకైతే పని అయితే తక్కువగా ఉంటుందండి. మనం అన్నీ కలిపి పెట్టామనుకోండి అన్నీ లాగి కింద పడేస్తారండి పిల్లలైతే. అందుకోసమనే నేను ఎవరి సెల్ఫ్లో బట్టలు వాళ్ళకే పెట్టి రెడీగా ఉంచుతానండి. అందులో యూనిఫామ్స్ వేరే పెడతాను, టీషర్ట్స్ వేరే పెడతానండి, ఇలా ప్యాంట్స్ వేరే పెడతాను. ఇక డైలీ వాడేటి అయితే ఇలా ఒక సైడ్కి పెడతానండి. ఇలా చిన్నోడి అయితే సర్దడం కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే పెద్దోడి అయితే సర్దుతున్నానండి. ఇవన్నీ ముందుగానే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నా ఒక్కదానికైతే ఈజీగా పని కంప్లీట్ అయిపోయిందండి. ఇక పిల్లల్ని సర్దమంటే నీట్గా మడత రాదండి, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా. మడత పెడతారు కానీ మనంత నీట్గా అయితే మడత పెట్టరండి. అందుకోసమే ఈరోజు వాళ్ళ హెల్ప్ అయితే నేను తీసుకోలేను. ఇక మా హస్బెండ్ అయితే ఇంట్లో లేడు. మా హస్బెండ్ ఉన్నా కూడా ఆయన అయితే ఇలాంటి పనులు అయితే చేయడు, నేనే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా అందుకోసమనే నేనే ఓపిక్గా సర్దే పెట్టుకుంటాను. ఈ యూనిఫామ్స్ వచ్చేసి ఇలా పైన పెట్టేశానండి, ఎందుకంటే డైలీ యూజ్ అయ్యేటి కదా యూనిఫామ్స్. ఇక్కడైతే నా బట్టలు అయితే నేను సర్దుకుంటున్నానండి. ఇక పాత బట్టలు కొన్ని ఉండే అవన్నీ తీసేసాను. ఇవైతే డైలీ వాడుకునే బట్టలండి, అందుకోసమే ఇక్కడైతే పెడుతున్నాను. ఇక్కడ ఉండే బట్టలన్నీ డైలీ వేరు డ్రెస్సులు, సారీసే ఉంటాయండి. ఇక పిల్లలు అయితే మొత్తం ఇవే బట్టలు. నేను ఎక్కువ అయితే బట్టలు తీసుకోనండి, ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకొస్తాను పిల్లలకైతే. ఇంకా నా అయితేనేమో సారీస్ ఫుల్గా ఉన్నాయండి, బీరువా నిండా సారీస్ ఉన్నాయి కానీ అవి కట్టింది లేదు, చేసింది లేదు. అవి చూసి మురవడం తప్ప ఏం లేదండి. అందుకోసమనే నేను అవసరం ఉన్నప్పుడే బట్టలు తీసుకుంటాను, ఇక అవసరం లేకపోతే అయితే తీసుకోనండి. ఏదన్నా పండుగ వస్తే అది ఇంపార్టెంట్ అయితేనే నేను తీసుకుంటానండి. ఇంకా 1 ఇయర్కు ఒకసారి నేనైతే సారీ తీసుకుంటాను అంతే. డ్రెస్సులు అయితే ఇక అవి అవసరాన్ని బట్టి కొనుక్కుంటానండి. అవి కూడా నేనే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటాను కాబట్టి నాకు అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాను, అవసరం ఉన్నప్పుడే వాడుకుంటానండి. అందుకోసమని నేను కొంచెం తక్కువగానే బట్టల మీద ఖర్చు చేస్తానండి. ఇక పిల్లల బట్టలు అయితే పిల్లలు పెద్ద పెరిగిన కొద్దీ మనకైతే బట్టలు సరిపోవు కాబట్టి వాళ్ళకైతే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే తీసుకుంటానండి. అందుకోసమని కొంచెం తక్కువగానే బట్టలు కొనడం జరుగుతుంది. ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే ఇక ఎక్కడ లేని బట్టలు ఉంటాయండి. ఒకటి యూనిఫామ్ ఉంటుంది, ఇక అవి అయితే రోజు అవే సంవత్సరం అంతా యూనిఫామ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్ళేటప్పుడు టీషర్టు, ట్రాక్ షూట్ వేసుకుంటాడు. ఇక మధ్యాహ్నం అయితే మళ్ళీ సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తాడు కాబట్టి ఆయనకైతే చాలా బట్టలు ఉంటాయి. ఇక్కడైతే టవల్స్ అయితే చాలా ఉన్నాయండి, అందుకే నేను ఇలా నీట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ ఫోల్డింగ్కు మనకైతే షాపింగ్ మాల్కి వెళ్ళిన కాడ కూడా అవసరం పడతాయండి. ఇలా మనం ఇప్పి చూపించినప్పుడైతే ఈ టవల్ ఒకటి ఫోల్డింగ్ చేయడం వస్తే ఇక లుంగీలు, బెడ్షీట్స్, చెద్దర్లు అన్నీ ఫోల్డింగ్ చేసుకోవచ్చు అండి. మనం ఎక్కడ వర్క్ చేసినా కానీ మనకైతే ఈజీ ఫోల్డింగ్ అయిపోతుందండి. ఇలా నేనైతే ఈరోజు బట్టలన్నీ ఇలా నిదానంగా సర్దుకున్నాను. ఇక్కడైతే సారీ పెట్టుకోవచ్చున్న సారీస్ అయితే ఫోల్డింగ్ చేసి చూపెట్టడం లేదండి, ఎందుకంటే నాకు చాలా టైం పట్టింది ఇప్పటికే, అందుకోసమనే చూపెట్టలేదు. ఇక్కడైతే ఆడవాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే మనీని అయితే సంపాదించుకోవచ్చు. బట్టలు సెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇక బట్టలను అయితే ఒక 1 ఇయర్ వరకు అయితే సర్దాల్సిన పని లేకుండా ఉంటుంది, మనకైతే ఈజీగా ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదే కాకుండా మనం రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అయితే మనకైతే ఈజీగా ఉంటుందండి. మనం బాక్సుల్లో కానీ లేదా మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో కానీ మనం బట్టలు పెట్టి మనం ఇలాగే మడతలు ఇలాగే తీసి అందులో పెట్టుకున్నామనుకోండి మనకైతే ఈజీగా ఉంటుందండి. మనకైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే సర్దుకోవచ్చు. మీకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.